సభను చూశారు రాష్ట్ర ప్రజలు. అది గౌరవ శాసనసభ కాదు, అది కౌరవ సభ అన్నారు. ఆ సభలో మహిళల్ని ఎంత గౌరవప్రదంగా మీరు చూశారో తెలుసు. అత్యంత జుగుప్సాకరంగా మహిళల గురించి మాట్లాడారు మీ శాసనసభలో. ఏనాడు బయటకు రాని మహిళల గురించి మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్లుగా శాసనసభలో. మీ వాళ్ళు మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వారు మీరు శాసనసభలో. వీటన్నిటికీ ఫలితం అనుభవించారు. 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థమవుతుందా? ఈనాడు పనికిరాని దొంగ కేసు, తప్పుడు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఏమి సాధించారు మీరు? కక్షా కార్పణ్యంతో దొంగ కేసు పెట్టారని చెప్పగలిగారు. అంతగా తప్పితే ఏమైనా చేశారా మీరు? సిఐడి రిపోర్ట్, ఈడీ రిపోర్ట్ క్లియర్గా చెబుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళారు, ఏసీబీ కోర్టులు వేశారు, రీఇన్వెస్టిగేట్ చేయమన్నారు, నో అన్నారు, సఫిషియెంట్. హైకోర్టుకు వెళ్ళారు, ఏం సాధించారు? క్రిస్టల్ క్లియర్గా కోర్టు డెసిషన్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేశారు. ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ ఇన్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ది పాలసీ డెసిషన్స్ even if later reassessed or changed by a succeeding government cannot be treated as a criminal wrongdoing. ఇవన్నీ డెసిషన్స్ ఉన్నా కూడా ఇష్టం వచ్చిన కక్ష తెచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఒక వ్యక్తి జీవితంలో 53 రోజులు కొట్టేశారు మీరు. యు హ్యావ్ నాక్డ్ అవే. మీరు దొంగిలించారు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 53 రోజులు యు హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్. దొంగతనం చేశారు. ఒక డెకాయిట్ కొట్టేసినట్టుగా కొట్టేశారు. ఒక బందిపోడు దొంగ కొట్టేసినట్టుగా కొట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 53 రోజులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు సిగ్గుపడాలి. మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు సిఐడి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుల్లో ఇచ్చిన ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ అండ్ ఈడీ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీరు తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలకి ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. 1,30,00,000 మంది సుశిక్షితులైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీ ప్రజలకి ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన అభిమానించే ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలకి ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. దొంగ కేసు పెట్టి మీరు ఆయన్ని బంధిస్తే 108 దేశాల్లో ఆందోళన చేశారు. అయ్యో, ఒక మంచి నాయకుడిని, నిజాయితీపరమైన నాయకుడిని, అవినీతి రహితుడైన నాయకుడిని ఎందుకు బంధించారు, ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి 108 దేశాల్లో ఆందోళన చేశారు. ఒక్కసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పి అనుకుంటున్నా. మీకు ఏమన్నా నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పండి. ఆ మహాతల్లి, ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఆయన 53 రోజులు జైల్లో ఉంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడ్డారో 53 రోజులు ఆయన జైల్లో ఉంటే, ఆయన అభిమానులు ఎంత బాధపడ్డారో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేసుకొని మీకేమైనా నైతిక విలువలు ఉంటే ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని నేను కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్.